మండలంలో అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రం లేకపోవడం, కార్యక్రమాల వద్ద టీడీపీకి చెందిన మత్స్యకార నాయకులను అనుమతించకపోవడం వంటి అవమానాలు, రెచ్చగొట్టే పనులు జనసేన పార్టీ చేస్తూ బురద మాత్రం టీడీపీపై జల్లుతున్నారని టీడీపీ యు కొత్తపల్లి మండల అధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, మత్స్యకార నాయకులు కూరాడ రాజు, పలువురు టీడీపీ కార్యకర్తలు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యు కొత్తపల్లి మండలం మాయాపట్నంలో ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా జరిగిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వారు బాయ్కాట్ చేసినట్లు మీడియాకు తెలిపారు. ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గారు వస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు రమ్మని మండలాధికారులు కానీ పంచాయతీ సచివాలయం సిబ్బంది తెలియపరిస్తే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. మహిళా కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే తెలుగుదేశం నాయకులకి ఒకరిద్దరికి మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంది, అందరినీ లోపలికి ఎలా చేయలేమని చెప్పి పంపించడం, అక్కడ కనీసం మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు గారి ఫోటో ఎక్కడా లేకపోవడం, మరి ఇవన్నీ కూడా మాకు బాధ కలిగించి మేము కార్యక్రమాన్ని బాయ్కట్ చేసి తెలుగుదేశం పార్టీ యు కొత్తపల్లి మండలం తెలుగుదేశం పార్టీ బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు లేదో చంద్రబాబు లేడు అని చెప్పేసి అడిగారండి. అడిగిన దాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు దాన్ని ఫోటోలు తీయడం అన్ని చేసి ఆ గేట్ వేసి లోపల రానికని తీశారు. మహిళల్ని ఒకరిని వాయస్ని ఒకరిని లోపల రండి, మిగతా రాకూడదన్నారు. దాని ప్రకారం శాంతియుతంగా చెయ్యాలి. కూటమి అంటే తెలుగుదేశం అంటే శాంతికి మరో పేరుగా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకులు కార్యకర్తలు అందరినీ ఆఫ్ చేసి ఆగమని చెప్పేసి మేము అక్కడ ముఖ్య సారాంశంగా వెళ్ళవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మత్స్యకారులకి ఫిషింగ్ లేకపోవడం, మత్స్యకార సమస్యను కూడా ఈ రోడ్డు ఓపెనింగ్ ఎలాగో వచ్చారు. వాళ్ళకి ఈ మత్స్యకార గ్రామాల్లో ఈ కొత్తపల్లి మండలంలో అన్నా క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేయాలని అడగాలని వెళ్ళాం. ఏ సమస్యని చెప్పుకోకుండానే గతంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పాదయాత్రలోనే అన్ని తెలియపరిచాం. ఇక్కడ పేదలు ఇక్కడ మత్స్యకారులు అన్న దగ్గర లోకేష్ చంద్రబాబు గారి ముందు ప్రభుత్వంలో మాకు ఇక్కడ అన్న క్యాంటీన్ ప్రపోజ్ చేశారంటే ఒక సైట్ గారు చూపించాం. వర్మ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అది ఇప్పుడు కూడా రాలేదు. కొద్దిగా అదే వచ్చేది చూడాలనే ఉద్దేశంతో మేము చెప్పుకోవాలని వెళ్తే మాకు అక్కడ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోపలికి ఎలక్ట్ చేయలేదు. మేము ఆ వెను తిరిగి ఇక్కడ డిస్కషన్ పడకూడదు, శాంతి విధంగా చేయాలి, పై వాళ్ళకి చెప్పుకుందాం చెప్పే ఉద్దేశంతో మేము వెను తిరిగి వచ్చాం.